నేడు అల్వాల్ ప్రాంతంలో ముఖ్యమైన చెరువైనటువంటి మన చిన్నరాయన చెరువు దగ్గర వద్ద కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే కొత్త సంస్థ పెట్టింది. ఆ యొక్క హైడ్రా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు కానీ బిల్డింగ్లు కానీ వాళ్ళు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉంటే అది కూల్చివేయడం జరుగుతుంది. అది సంతోషమే. కానీ ఇక్కడ ఏంటంటే మన అల్వాల్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క చిన్నరాయన చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఆనుకున్నటువంటి ఆనందరావు నగర్ కాలనీ కానీ, వాసవి నగర్ కాలనీ కానీ, జానకిరావు నగర్ కాలనీ కానీ, ఈ యొక్క కాలనీలలో దాదాపు 30-40 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వాస్తవ్యులుగా ఉంటూ ఎన్నో ఏళ్ల నుంచి కూడా మరి ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టుకుంటూ మరి నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులందరికీ కూడా ఈ సందర్భంగా హైడ్రా నుంచి కూడా నోటీసులు రావడం చాలా బాధాకరం. ఈ యొక్క చిన్నరాయని చెరువు అనేది కేవలం 248 సర్వే నెంబర్కి కన్ఫైన్ చేస్తే చాలా బాగుంటుంది. గతంలో ఉండి ఉండొచ్చు కాక 48 ఏకర్స్ 1957లో. కానీ మరి అల్వాల్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఈ యొక్క అధికారులు ఏం చేసినారు? ఎఫ్టీఎల్ హద్దురాలు ఎక్కడ పోయినాయి, ఫెన్సింగ్ ఎక్కడ పోయింది, వాటిని మీరు ఏర్పాటు చేయడంలో మీరు విఫలమై మీరు మరి వీళ్ళందరూ కూడా బిల్డింగ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రోడ్లు వేసి స్ట్రీట్ లైట్లు వేసి కూడా మీరు హౌస్ ట్యాక్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకుంటూ ఉంటూ వీళ్ళకి ఏ విధంగా మీరు నోటీసులు ఇస్తారు? వీళ్ళ తప్పేంటి? మధ్యతరగతి వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ వచ్చి కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో ఒక నివాసం ఉండాలని చెప్పి కూడా ఎంతో కూడబెట్టుకుని కొన్నేళ్ల నుంచి రెంటల్ హౌస్లో ఉంటూ కూడా ఈ యొక్క ప్రాంతం చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ యొక్క అన్ని పర్మిషన్లు తీసుకొని ఇక్కడ నివాసం ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎటువంటి అవగాహన లేని ఈ యొక్క బాధ్యత రాహిత్యమైన ప్రజాకంటకమైనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇటువంటి నోటీసులు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మా ఎంపీ గారు ఈటలందరికీ ఇప్పుడే వచ్చారు. వీళ్ళందరికీ కూడా భరోసాను కల్పిస్తున్నాము. మీరు పెద్ద వాళ్ళని వదిలేసి ఇంకా మీరు కావాలనుకుంటే మైగం రామేశ్వరరావు కావచ్చు, రేవంత్ రెడ్డి సోదరుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ వాళ్ళ మీద మీకు చర్యలు తీసుకునే దమ్ము లేదు. కేవలం మధ్యతరగతి వ్యక్తుల మీద నోటీసులు ఇవ్వడం అనేది కూడా ఇది చాలా దారుణం, దుర్మార్గం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రజల తరపున బాసటగా ఉంటుంది, భరోసాగా ఉంటుంది. వీరి తరపున న్యాయపరంగా చట్టపరంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.